కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో పెట్టాల్సిన పలు బిల్లులపై చర్చించనున్నారు మంత్రులు. అలాగే స్కిల్ యూనివర్సిటీ, రేషన్ కార్డులపై చర్చించనున్నారు. జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. ఈ కేబినెట్ భేటీలో ఇంకా ఎట్లాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? 5 అంశాల ఏళ్ళగా తెలంగాణ కేబినెట్ సమావేశం మరికాసేపట్లో జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రేపు కూడా తెలంగాణ శాసనసభ జరగబోతున్న నేపథ్యంలో ఆ సభలో ఏం పెట్టాలి, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయనే దానిపైన కూడా ఈ యొక్క కేబినెట్లో ఎజెండాలో చర్చించడం జరిగింది. ప్రధానంగా కూడా పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయబోతున్నారు. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు ఉందో దాని పరిధిలో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా కార్పొరేషన్లలో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ లాగే ఎట్ ది సేమ్ టైం మరొక 2 పెద్ద కార్పొరేషన్ చేసే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల మొత్తం 44 గ్రామాలు, అలాగే 29 మున్సిపల్ కార్పొరేషన్లు అన్నిటి కూడా ఒకే గొడుగు తీసుకురావాలి అనేది ఒక అభిప్రాయంగా చెప్తా ఉన్నారు. దీనిపైన ఈ కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు స్కిల్ యూనివర్సిటీకి కొద్దిసేపటి క్రితం ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటనే దానిపైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతు భరోసాకు సంబంధించి కూడా కొంత కట్ ఆఫ్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం దానికి సంబంధించి రైతులతో అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్ను కూడా సభలో పెట్టి చర్చించబోతా ఉన్నారు. దీంతోపాటు ముఖ్యంగా చూస్తే సంబంధించి పద్దులు ఏవైతే ఉన్నాయో సంబంధించి వివిధ వర్గాలకు సంబంధించిన కేటాయింపుల విషయంలో కొన్నింటిని అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఇతర శాఖలకు సంబంధించి కొంత అడ్జస్ట్మెంట్ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొన్ని మిగతా చిన్న అమెండ్మెంట్లు ఉన్నప్పటికీ మొత్తం 45 అంశాలను ఎజెండాగా చేర్చినట్టుగా సమాచారం. దాదాపుగా గంటపాటి సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎజెండాకు సంబంధించిన అంశాలు కొన్ని మాత్రమే బయటికి చెప్తున్నారు. మ్యాక్సిమం మిగతా అన్ని కూడా టెక్నికల్గా ఇష్యూస్ అవుతాయి, బయటికి చెప్తానే దానితోనే గోప్యంగా ఉంచుతున్నారు. కేబినెట్ తర్వాత కొన్ని అంశాలు కూడా గోప్యంగా ఉంచి రేపు సభలో నేరుగా ప్రవేశపెట్టాలనేది తెలంగాణ ప్రభుత్వం ఎత్తుగడగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.